హాయ్ అండి, వెల్కమ్ టు వీ కుక్స్ అండి. ఈరోజు మనము స్పెషల్ రెసిపీ అండి. ఇది మష్రూమ్ ఫ్రై అండి. డాబా స్టైల్లో ఉంటుంది. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, రైస్లోకి, చపాతీలోకి బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మష్రూమ్ ఫ్రైకి 1/4 కిలో తీసుకున్నానండి. ఇది 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందామండి. నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే అవుతుంది, దీనికి ఫ్రై కదండి, బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను ఆనియన్స్ అండి 2 తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీగా ఉంటుందండి మనం కర్రీ చేసుకున్నప్పుడు. ఇందులోకి జీలకర్ర అండి 1/4 స్పూన్ వేసుకుందాము. ఇందులోనే 1/4 స్పూన్ పసుపు అండి, కరివేపాకు వేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ ని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఆనియన్స్ వేగిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. మష్రూమ్ ఫ్రైకి కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుందండి. కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. మనం ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము మష్రూమ్స్ వేసుకుందాం ఇందులోకి. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకునే దాని వల్ల తీపి ఉంటుందండి. అందుకనే నేను కారం కొంచెం బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పాను. అది మీ ఇష్టం అండి. కారం తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడే వాటర్ వేయకూడదండి. మష్రూమ్లో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి మనము నీరు వేసుకోకుండానే ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి ఇలాగా మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ నీరంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా. మష్రూమ్లో ఉండే నీరు పోయి దగ్గరకు వచ్చేటట్టు ఉడికించుకోవాలా. మష్రూమ్లో నీరంతా పోయిందండి. ఇప్పుడు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనము ధనియాల పొడి అండి నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1/2 స్పూన్ అండి. మిరియాల పొడి 1/4 స్పూను. పచ్చిమిరపకాయలు ఇలాగా 2 కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఇందులో కొత్తిమీర చల్లుకుందాము. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. అయిపోయింది. ఇలా లైట్ గా గ్రేవీ ఉంటే బాగా కలుపుకొని తినడానికి బాగుంటుంది. అయిపోయిందండి మష్రూమ్ ఫ్రై. ఇంకా మనము సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందామండి. ఇలా పొడి పొడిగా బాగుంటుంది. చపాతీకి బాగుంటుందండి, రోటీస్కి కానీ. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుందండి. ఇందులోకి కాజును కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.